ఆ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి సొంత పార్టీ నేతలే వెన్నుపోటుదారులుగా మారారట. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్న ఆ ఎమ్మెల్యేను చూసి తట్టుకోలేకపోతున్నారనే టాక్ వినబడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే సంబంధిత శాఖ అధికారులతో పని చేయించుకోవాలి అంటే కత్తి మీద సాములా మారిందట. ఇక తాజాగా జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యేకి మధ్య వివాదం ఒకటి నడిచింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారా? అధిష్టానానికి తలనొప్పిగా మారిందా? అసలు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ జిల్లా ఏది? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గానికి ఓ చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఇక్కడ గెలిచి రాష్ట్ర దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. మరి ఇలాంటి నియోజకవర్గం గతంలో వైసీపీకి కంచుకోటలా మారింది. 2019లో తొలిసారిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2019లో ఓటమి చెందిన వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉన్నారు అరవింద్ బాబు. వృత్తిపరంగా డాక్టర్ అయినా నిరంతరం ప్రజాసేవలోనే నిమగ్నమయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతిని ఎండగట్టి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ గెలవడం సాధ్యమేనా అన్న సందేహాలకు చెక్ పెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే 2024 ఎన్నికలు గెలిచిన దగ్గర నుంచి ఆ ఎమ్మెల్యేకి కష్టాలు తప్పడం లేదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ఇక్కడ బీసీ నేత గెలవడం కొందరికి అస్సలు ఇష్టం లేదట. ఎమ్మెల్యేని ఎదగనివ్వకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయట. జిల్లా స్థాయి అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాట ఏమాత్రం పట్టించుకోవడం లేదట. ఇటీవల పల్నాడు జిల్లాలో జరిగిన ఘటన రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు స్థానిక మంత్రి, ఇన్ఛార్జి, ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు ఇచ్చి లీగల్ అడ్వైజర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పినా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఏమాత్రం పట్టించుకోకపోవడం దేనికి నిదర్శనమని స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పార్టీకి తీరని నష్టం జరుగుతోందంటున్నారు. ఏకంగా జిల్లా ప్రభుత్వాధికారులు తమకు అధినేతల సూచనలు ఇలానే ఉన్నాయంటూ చెప్పడం, ఎమ్మెల్యేల మాటలు వినొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి కోటరీ చెబుతోందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 8 నెలలుగా ఓ లీగల్ అడ్వైజర్ పోస్టు భర్తీ చేయలేకపోయారు అంటే ఇక స్థానిక ఎమ్మెల్యేలకు ఏపాటి గౌరవం లభిస్తుందని చర్చించుకుంటున్నారట. గతంలో ఇదే ఎమ్మెల్యే నిరుద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేయడం అప్పట్లో సంచలనమైంది. అయితే అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వ్యవహారం కొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొనసాగడంతో ప్రభుత్వం అప్రమత్తమై అప్పటికప్పుడు సీరియస్ గా దృష్టి సారించడం జరిగింది. అధిష్టానం ఏమనుకుంటే నాకేంటి, నా నియోజకవర్గంలో కార్యకర్తలకు మంచి జరగాలనే ధ్యేయంగా పనిచేయడంతో అప్పట్లో ప్రజల్లో సింపతిని సంపాదించుకున్నారు అరవింద్ బాబు. ప్రస్తుతం పల్నాడు ఎస్పీ కార్యాలయంలో వ్యవహారంలో కూడా ఎమ్మెల్యేకు స్థానికుల నుంచి మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. కష్టపడిన నేతలకు పదవుల కోసం నిరసన చేస్తే తప్పేంటి అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయట. అధికారులుంది పని చేయడానికే కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు పట్టించుకోకుండా లెక్కలేనితనమేంటి అంటూ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరును తప్పుపడుతూ ప్రచారం చేయడాన్ని ఆయన అనుచరులు తిప్పికొడుతున్నారు. అయితే పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహార శైలిపైన విమర్శలు వినిపిస్తున్నాయట. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోడపకొండ పర్యటన సందర్భంగా కూడా ఇదే తరహాలో వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏకంగా జిల్లా అధ్యక్షులు జాన్ సైదాన్ కూడా ప్రోటోకాల్ లిస్టులో పేరు లేదని అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి వ్యవహారాలపై ఎందుకు అధిష్టానం దృష్టి సారించడం లేదని మరింత అనుమానాలు రేకెత్తేస్తున్నాయి. మరోపక్క నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. దీంతో పాలన మరింత కుంటుపడే ప్రమాదం ఉంది. అలాగే నరసరావుపేట డీఎస్పీ పోస్టును ఇంతవరకు భర్తీ చేయలేదు. కొత్త డీఎస్పీ నియామకంలో జాప్యం జరగడం వెనుక ఆంతర్యం ఏంటి? అసలు కూటమిలో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. అసలు ఎమ్మెల్యేలకు తగిన అధికారాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత లేకుండా పోతుందనే ప్రచారం కూడా నడుస్తోంది. అధికారులు ఏమాత్రం మాట వినే పరిస్థితి కనపడ్డం లేదట. వైసీపీ సర్కార్ హయాంలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకుని పార్టీ జెండాను భుజాన వేసుకుని గెలిపించిన కార్యకర్తలకు, నాయకులకు అధిష్టానమిచ్చే గౌరవం ఇదేనా అని క్యాడర్ ప్రశ్నిస్తోందట. ఎలాగూ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ పార్టీలను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదు. కనీసం టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఏమాత్రం గౌరవం లేకపోతే ఇక ప్రజల సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు
చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయట. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులతో పాటు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, నేతలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా ఇలాంటి వైఫల్యాలపై నివేదికలు తెప్పించుకుని సమస్యలను పరిష్కరించకపోతే పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని పచ్చ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.